రంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆరిజిన్ స్కూల్ వేదికగా సిబిఎస్ఈ సౌత్ జోన్ 1 టైక్వాండో ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. ఆగస్టు 4 నుంచి 8 వరకు జరిగే ఈ పోటీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ దీవుల నుంచి సుమారు 3,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రారంభించారు. వివిధ వయో విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ ఛాంపియన్షిప్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. సిబిఎస్ఈ టైక్వాండో కాంపిటీషన్స్ అన్నీ కూడా పటాన్చెరు ఆరిజిన్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అబ్జర్వర్ గారు దురయ్య గారు చూస్తున్నారు. సో ఇందాకనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దాదాపు 3,000 మంది పిల్లలు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటికీ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. 8వ తారీఖు ప్రోగ్రామ్ క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. దానికి రఘునందన్ గెస్ట్గా వస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ 3,000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మా తరఫున చాలా ఆనందంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వీరవాసరంలో ఆక్వా రైతు సంక్షేమ సంఘం సభ్యులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల హామీ మేరకు ఆక్వా జోన్తో సంబంధం లేకుండా యూనిట్కు ₹50 విద్యుత్ సబ్సిడీ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఆక్వా రైతులకు ఎంతో ఊరటనిస్తుందని రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆక్వా రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదేశాల ప్రకారంగా సుమారుగా 12,500 కలెక్షన్లకి జోను నానా కోజోన్ సంబంధం లేకుండా రూపాయన్నరకి తక్షణ కరెంట్ అమలు పరచాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.